నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నేల మీద నిలబడి ఆకాశంలోని సూర్యుడిపైకి రాయి విసిరితే అది తిరిగి తన నెత్తి మీదే పడుతుంది, తల బొప్పి కడుతుంది. కనీసం ఆ మాత్రం ఇంగితం కూడా మరిచారు వగరబోతు సాక్షి, దాని యజమాని A1 కిలాడి. తెలుగు పాత్రికేయానికి కొత్త వన్నెలద్దిన ఉషోదయంపై విషం చిమ్ముతున్నారు. కలమే ఆయుధంగా, సామాన్యుడి హితమే ధ్యేయంగా సాగుతున్న ఈనాడు ఏనాడు ఎవరికి తలవంచిందే లేదు, ఎవరి వద్ద చేయి చాచింది అంతకంటే లేదు. కానీ వాస్తవాలన్నీ విస్మరిస్తూ ఈనాడు షేరు 5 లక్షలుంటే తప్పులేదా అని ప్రశ్నిస్తున్నారు నేటితరం గోబెల్స్. ప్రజల విశ్వసనీయత, ఆదరణే ఆదరవుగా ఎదిగిన ఈనాడు వారికి అందిస్తున్న సమాధానం మా దారి రహదారి. అర్థం పర్థం లేని గణాంకాలతో, తలాతోకా లేని వితండ వాదనలతో ఈనాడుపై విషాన్ని చిమ్ముతోంది వైఎస్ల కరపత్రిక సాక్షి. అందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సాక్షి యజమాని, ఆయన కుటుంబ సభ్యులు వారి మూకల అకృత్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం, తన వారికి బాకాలూదడం, పోటీ పత్రికలపై బురద జల్లడం దాని విధానం. అదే కోవలో ఈనాడులో వాటాల విక్రయానికి వక్రభాష్యాలు చెబుతోంది ఈ ముఠ. ఈనాడు షేరు విలువ 5,28,630 రూపాయలని చెబుతున్న సాక్షి ఆ విలువ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లోని 3 విభాగాల మొత్తం విలువ అన్న సంగతి కావాలనే విస్మరిస్తోంది. అంతేకాదు మొత్తం షేర్ల సంఖ్య ఎంతో కూడా చెప్పకుండా పాఠకులను తప్పుదోవ పట్టిస్తోంది. కేవలం ఈనాడు షేరు విలువను సాక్షి పద్ధతిలో లెక్కిస్తే ఒక్కో షేరు విలువ 275 రూపాయలు మాత్రమే. ప్రారంభం కూడా కాకముందు సాక్షి లెక్కగట్టిన షేరు విలువ 360 రూపాయలు. అది ఒక్కో షేరు ముఖ విలువ 10 రూపాయలు, ప్రీమియం 350 రూపాయలు కలిపి. అలా చూసినా సాక్షి కంటే ఈనాడు షేరు విలువ 85 రూపాయలు తక్కువే. సాక్షి చేస్తున్న విష ప్రచారాలు పాఠకుల ఆదరణ, మదుపుదారుల విశ్వసనీయత మెండుగా ఉన్న రామోజీ గ్రూప్ సంస్థల ప్రతిష్టను ఏమీ చేయలేవు. కానీ కోర్టుల్ని సైతం తప్పుదోవ పట్టించేందుకు తెగబడుతున్న జగన్ దొంగ నాటకాలకు తెరదించడం కోసమైనా వాస్తవాల్ని ప్రజల ముందుంచుతున్నాం. మొత్తం 7,150 కోట్ల రూపాయల విలువ కలిగిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఉన్న రుణాలు 473.20 కోట్ల రూపాయలు మాత్రమే. రుణాలు పక్కన పెట్టిన సంస్థ నికర విలువ 6,676.8 కోట్ల రూపాయలు. ఇవి ఇప్పుడేదో హడావిడిగా చెప్పిన లెక్కలు కాదు, 2007లోనే మదింపు సంస్థలు నిర్ణయించినవి. ఇక జంకు బొంకు లేని జగన్ అడ్డగోలు వాదనల విషయానికి వద్దాం. తన కంపెనీ షేర్ను 350 రూపాయలకు విక్రయించడాన్ని సిబిఐ తప్పుబడుతోంది అంటున్న జగన్ అక్కడ ఈనాడు ప్రస్తావన తీసుకొస్తున్నారు. జగతి షేర్లు ఇతరులకు కేటాయించడానికి సరిగ్గా 7 నెలల ముందు ఈనాడు కూడా వాటాలు విక్రయించింది. అయితే 1800 కోట్ల నష్టాల్లో ఉండి 6,800 కోట్ల వాల్యుయేషన్ తో 100 రూపాయల విలువ గల ఒక్కో షేర్ను 5,28,630 రూపాయల చొప్పున విక్రయించిందని చెబుతున్నారు. అంతేగాక దేశంలోనే 8వ స్థానంలో ఉన్న సాక్షి పత్రిక వాల్యుయేషన్ దాంట్లో సగం కూడా చెయ్యదా? ఆ ధరకు బయటి వాళ్లకు షేర్లు కేటాయించడం తప్పా సార్ అంటూ సిబిఐ కోర్టులో న్యాయమూర్తికి విన్నవించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. న్యాయదేవతకు ప్రతినిధి అయిన న్యాయమూర్తి సమక్షంలో మాట్లాడుతున్నానన్న ఇంగితం కూడా మర్చిన జగన్ కు ఏది నిజమో తెలియంది కాదు. అయినా సాక్షి అక్రమ మదింపును ఈనాడు విలువతో పోల్చారు. అవినీతి పునాదులపై పుట్టిన విషపత్రిక సాక్షి ఈ అసత్యాన్ని రోజూ వల్లిస్తూనే ఉంది. అసత్యాన్ని పదే పదే చెప్పడం ద్వారా అదే నిజమని ప్రజలను నమ్మించవచ్చన్నది ఈ గోబెల్స్ వారసుల ఎత్తుగడ. కానీ నిజమేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిత్యం సత్యం నినదించే ఈనాడుకి శ్వాస, ఆశ, ఆ నమ్మకం, విశ్వసనీయతలే. ఎందుకంటే పుట్టడానికి ముందే కోట్లు పోగేసుకుని రంకెలేస్తున్న సాక్షికి, దాన్ని అచ్చోసి వదిలిన A1 నిందితుడికి ఈ విషయాలు తెలియనివి కావు. జనహితమే లక్ష్యంగా ఈనాడు సాగిస్తున్న అక్షర పోరాటం వయస్సే 3.5 దశాబ్దాల పైమాట. ఒక ప్రభంజనంలా మొదలైన ఈనాడు అడుగడుగు ప్రజాహితమే అంతిమ లక్ష్యంగా సాగింది. అయినా ఆ ప్రభను పక్కదారి పట్టించేందుకు వైఎస్ల విషపత్రిక పడే అగచాట్లు చూస్తూనే ఉన్నాం. ఎన్ని అవాకులు చవాకులు రాసినా, ఎంత బురద జల్లినా అది అబద్ధాల పుట్ట కాబట్టి వాటిని ఈనాడు ఎప్పుడూ పట్టించుకోలేదు. చివరికి కోర్టుల్ని తప్పుదోవ పట్టించేందుకు తెగబడుతున్నప్పుడు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని భావించి వివరాలు మీ ముందుకు తెస్తున్నాం. 1974లో ఆవిర్భవించిన ఈనాడు విశ్వసనీయత, ఆదరణలే సోపానాలుగా అగ్రశ్రేణికి చేరింది.
ప్రజా శ్రేయస్సుకు కట్టుబడిన యాజమాన్యం విధానం, వేల మంది సిబ్బంది శ్రమ ఈనాడుని అదే స్థాయిలో నిలిపాయి. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లోని ఈనాడు, ఈటీవీ 12 ఛానళ్లు, ప్రియా ఫుడ్స్ నికర విలువ 6,676.8 కోట్ల రూపాయలు. అందులో 39% విక్రయించడం ద్వారా వచ్చింది 2,600 కోట్లు. ఈ మొత్తాన్ని మార్గదర్శి మదుపుదారులకు చెల్లించడానికి వినియోగించారు. రామోజీ గ్రూపులో ఈ 3 సంస్థలే కాక రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ హోటల్స్, ఉషా కిరణ్ మూవీస్, కళాంజలి, బ్రిసా, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ తదితర సంస్థలు ఉన్నాయి. ఇక వాటాల విలువ విషయం, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అంటే ఈనాడు, ఈటీవీ 12 ఛానళ్లు, ప్రియా ఫుడ్స్ మొత్తం విలువ 6,667.8 కోట్ల రూపాయలు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లో మొత్తం వాటాలు 1,26,280. ఆ ప్రకారమే ఒక్కో షేరు విలువ 5,28,630గా నిర్ణయమైంది. సంస్థ నికర విలువను వాటాల సంఖ్యతో భాగిస్తే ఒక్కో వాటా ఖరీదు ఎంతో తెలుస్తుంది. సంస్థ ఆస్తులు, ఆదాయం, పనితీరు బట్టి న్యాయబద్ధంగా చేసిన మదింపు ఇది. అదే సాక్షిలాగా 10 కోట్ల షేర్లు విభజించి ఉంటే ఉషోదయ ఒక్కో షేరు విలువ 667 రూపాయల 60 పైసలయ్యేది. అంటే ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాటాల సంఖ్య 1,26,280 అయితే సాక్షి కేటాయించిన షేర్లు మొత్తం 10 కోట్ల 60 లక్షల పైమాట. ఎక్కడ 1,26,000, ఎక్కడ 10 కోట్లు? 5,28,630 రూపాయల విలువ కూడా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లోని 3 విభాగాలైన ఈనాడు, ఈటీవీ ఛానళ్లు, ప్రియా ఫుడ్స్ కలిపితే వచ్చిన షేరు విలువ. కేవలం ఈనాడు షేరు విలువను సాక్షి పద్ధతిలో 10 కోట్ల షేర్లకు లెక్కిస్తే ఒక్కో షేరు విలువ 275 రూపాయలు మాత్రమే. ఇది ప్రారంభం కాకముందే సాక్షికి లెక్కగట్టిన షేరు విలువ 360 కన్నా తక్కువ. ఇవన్నీ తండ్రి అధికారంలో ఉండగా మాత్రమే పనిచేసే అనితర సాధ్యమైన ఐడియాలతో అచిరకాలంలో వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ కు తెలియక కాదు. పాఠకుల్ని, కోర్టుల్ని తప్పుదోవ పట్టించడం ద్వారా ఆ మాయా సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నమే ఇది. ఇక ఆడిటర్లను బెదిరించి తప్పుడు నివేదికలు తయారు చేయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న సాక్షి వాటాల విక్రయం ఒక ప్రహసనం. ముడుపుల స్వీకరణకు వాటాల విక్రయం ముసుగు తొడిగి సాక్షి వేల కోట్లు దండుకుందన్నది కోర్టుల విచారణలో ఉన్న అంశం. 10,61,41,180 షేర్లలో సుమారు 3,25,00,000 షేర్లను ఒక్కోదాన్ని 360 రూపాయలకు పారిశ్రామికవేత్తలకు నయానా భయానా అంటగట్టారు. ఆ విధంగా 1,250 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్న వైనాన్ని సిబిఐ ఆధార సహితంగా కోర్టుకు వెల్లడించింది. ఆ దోపిడీ దొంగల బాగోతాన్ని, అక్రమాలను ఈనాడు, ఈటీవీ బయటపెడుతున్నాయన్న కక్షతో మార్గదర్శిపై వైఎస్ ముఠా సాగించిన దమనకాండకు ఈనాడు వెరవలేదు. ఈనాడు గళాన్ని నొక్కేందుకు, సంస్థ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ఎన్నో కుతంత్రాలు అమలు చేశారు. ఆ క్రమంలో దశాబ్దాలుగా మార్గదర్శినే నమ్ముకున్న లక్షలాది మదుపర్లకు నష్టం కలిగించేందుకు వెనుకాడలేదు. ఆ సంస్థపై తాబేదార్ల తప్పుడు నివేదికలకు విస్తృత ప్రచారం కల్పించింది. మార్గదర్శిపై రంగాచారి కమిషన్ నివేదిక అలాంటిదే. మార్గదర్శి మదుపర్లకు రూపాయిలో 49 పైసలు మాత్రమే తిరిగి ఇవ్వగల స్థితిలో ఉంది అంటూ 2007 ఫిబ్రవరిలో రంగాచారి కమిషన్ వ్యాఖ్యానించింది. ఆ వాదనలోని డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ మదుపుదారుల ప్రతి పైసాను వడ్డీ సహా పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చింది మార్గదర్శి. మదుపుదారుల ప్రయోజనం కోసం అంటూ వైఎస్ ఆడిన దొంగ నాటకాలు ఒకటా రెండా? అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ బ్లాక్ స్టోన్ తో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కుదుర్చుకున్న వాటాల విక్రయం ఒప్పందాన్ని కేంద్రంలో తన పలుకుబడితో ఏడాదికి పైగా అడ్డుకున్నాడాయన. ఆ సంవత్సరం ఇలా ఏ కారణాలు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిన వ్యవహారం ఇదొక్కటే. దాంతో ఖాతాదారుల సొమ్ములో ప్రతి పైసాకు నాదీ పూచి అన్న రామోజీరావు ఇచ్చిన మాట కోసం ప్రత్యామ్నాయాలు అన్వేషించారు. విష సాక్షి ప్రచారం చేస్తున్నట్లు నాయకుల ప్రమేయంతో సొమ్ములు దండుకునే పనైతే బ్లాక్ స్టోన్ సంస్థతో వాటాల విక్రయ ఒప్పందం కుదుర్చుకోవలసిన అవసరం లేదు. కేంద్రం అనుమతి కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అగత్యం అంతకన్నా లేదు. క్లియర్లీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఒకటి ఏంటంటే, ఏ కంపెనీ షేర్ అయినా వాల్యూ చేయడానికి ప్రథమ అంశం కంపెనీ మూలధనం అనమాట. ఇవాళ ఉషోదయ ఎంటర్ప్రైజెస్కి వచ్చేసేపాటికి మూలధనం కేవలం 1.23 crores అనమాట. అదే సాక్షికి వచ్చేసేపాటికి దాదాపు 126 కోట్లు అనమాట. కాబట్టి క్లియర్లీ ఒక కంపెనీ మూలధనం చాలా తక్కువ ఉన్నప్పుడు, దాని రిజర్వ్స్ కానీ ఎసెట్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్లీ దాని వాల్యుయేషన్ కూడా చాలా హైగా ఉంటుందన్నమాట. పర్ షేర్ వచ్చేసేపాటికి వాల్యూ వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో కూడా ఉండొచ్చు. అండ్ జనహితమే పరమావధిగా భావించే ఈనాడు ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంగలార్చలేదు, ఎవరికీ తలవంచలేదు. మీడియా చేతిలో ఉంది కదా అని సొంత డబ్బా కొట్టుకోనూ లేదు. విలువలకు కట్టుబడే క్రమంలో ఎన్ని కష్టనష్టాలకు ఎదురొడ్డిందో తెలుగు వారందరికీ తెలుసు.
నాడు నేడు ఏనాడైనా ఈనాడుకు ప్రజా సంక్షేమమే లక్ష్యం. చట్టాల్ని న్యాయస్థానాల్ని విశ్వసించడం, గౌరవించడం ఈనాడు విధానం. పాఠకుల ఆదరాభిమానాలే ఈనాడుకు శ్రీరామ రక్ష.